పొద్దున్న లేవగానే ఏం తింటారు? మార్నింగ్ లేవంగానే చక్కగా నేను ముందు ఇమ్యూన్ సిస్టమ్కి ఒక కరివేపాకు లేకపోతే నల్ల జీలకర్ర అల్లము. ఇప్పుడు మీ మెటబాలిక్ రేట్ ఏంటో నాకు తెలియదు. నేను ఒక ఫస్ట్ వీక్ ఒక క్యాలరీ కౌంట్తో పంపిస్తాను. 1500 క్యాలరీస్ ఇచ్చాను. మీ బాడీ రియాక్షన్ రాకపోతే ఐల్ కట్ 100 క్యాలరీస్ మోర్. నా డైట్లో స్పెసిఫిక్గా నేను చెప్పింది తినగలిగిన వాళ్ళే రావాలి. అవును. మీ చాయిసెస్ ఇవ్వరు. చల్లగా వేడిగా అసలు అంటే చల్లగా తాగాలనిపించినప్పుడు ఎండలోంచి వచ్చినప్పుడు గబగబా తాగేస్తాం. వర్స్ట్ థింగ్ అక్కడ షుగర్ స్పైక్ అయిపోతుంది ఎంప్టీ స్టమక్ మీద. చక్కగా మజ్జిగ తాగితే మంచిది. దానికి చల్లటి నీళ్ళలో మజ్జిగ తాగితే మంచిది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే చల్లగా తాగటం. సో 4 days హెల్త్ కోసం చేసే వాటిలో నాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఒక టిపికల్ డే వినీల గారి డైట్ ప్లాన్లో ఎలా ఉంటుంది? పొద్దున్న లేవగానే ఏం తింటారు? అంటే అఫ్కోర్స్ కస్టమైజ్డ్గా ఉండొచ్చు, బట్ ఒక యావరేజ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. మార్నింగ్ లేవంగానే చక్కగా నేను ముందు ఇమ్యూన్ సిస్టమ్కి ఒక కరివేపాకు లేకపోతే నల్ల జీలకర్ర అల్లము దంచి కాచి వడగట్టి తులసి ఆకులు పేస్ట్ కలుపుకొని తాగమంటాను. దిస్ ద ఎర్లీ మార్నింగ్ డ్రింక్. తర్వాత ఇది మెయింటెనెన్స్, అంటే ఇది ఫ్యాట్ లాస్ కాదు, అంటే అన్ని సీడ్స్ నట్స్ వేసుకొని పచ్చి కొబ్బరి అట్లా వేసుకొని ఒక ఫ్రూటో ఒక 1/4 ఫ్రూటో వెజిటబుల్లో లేకపోతే ఆకుకూర వేసి ఒక జ్యూస్ చెప్తాను. అండ్ బిర్యానీ కూడా చెప్తాను. బిర్యానీయే చెప్తున్నాను. అన్ని వెజిటబుల్స్ వేసి చక్కగా వాల్నట్ కొబ్బరి కలిపి వాటర్ తీపిస్తాను. దాంతో బిర్యానీ వండిస్తాను. ఓకే, వాల్నట్ ప్లస్ పచ్చి కొబ్బరి పాలు తీస్తారు, పాలు తీపిస్తాను. దాంతో బిర్యానీ వండిస్తారు. పన్నీర్ బిర్యానీ విత్ రైతా. కానీ అన్నం వేస్తారా? రైస్ వేస్తారా? బాస్మతి రైస్ లేదు, కినువా వేస్తారా అందులో? లేదు బాస్మతి రైస్. ఐ వోంట్ లెట్ దమ్ ఈట్. అంటే మెయింటెనెన్స్ లో ఒక స్పెసిఫిక్ గా ఏమి చెప్పను. కరెక్ట్, అర్థమైంది. సో ఒక గుప్పెడు బియ్యము, ఒక 4-5 పీసులు పన్నీరు, అందులో వాల్నట్ అండ్ కోకోనట్ మిల్క్ ఉంటుందా? నేను ఎంత తినమంటాను. ఐ షేర్ మై పిక్చర్ ఆల్సో. ఐ షేర్ విత్ యూ. ఇంత బిర్యానీ తినమంటాను. దెర్ ఈస్ నో క్వాంటిటీ. మార్నింగ్ 11 o'clockకి ఈవినింగ్ 7 o'clockకి 2 times తినమంటాను. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోమంటాను. ఆ ఫుడ్ తినే ముందు మాత్రము బాయిల్డ్ సాలడ్స్ కానీ లేకపోతే పచ్చి సాలడ్స్ కానీ డ్రెస్సింగ్ చేసుకొని ముందు ఒక బౌల్ తిన్నాక పక్కన ఒక గ్లాస్లో చియా సీడ్స్ కలిపిన వాటర్ కానీ అల్లం, అంటే గోరువెచ్చని నీళ్ళే తాగమంటాను. అల్లంతో కాచిన నీళ్లు కానీ. వినడానికి మాత్రం బాగుంది. వాల్నట్ కోకోనట్ మిల్క్ తీస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే నూనె ఎంత వేస్తారు? నూనె కానీ నెయ్యి కానీ? ఆయిల్ మినిమైజ్డ్గా ఒక 2 స్పూన్ల. అంటే ఇంట్లో వాళ్ళందరికీ వండుకోమంటాను. మెయింటెనెన్స్ డైట్ ఒకళ్ళు తీసుకున్నా అందరూ తినొచ్చు. దీంతో పెరుగు పచ్చడి తినొచ్చా మళ్ళీ? పెరుగు చట్నీ కొంచెం ఒక బోలేగా తింటారు అంతే, అంతవరకు ఓకే. ఎవరికి ఎంత హ్యాపీగా తినాలనుందో అంతవరకు తినండి అని చెప్తాను. కానీ ఇలా తినమంటారు. వెజిటబుల్స్, వాల్నట్ అండ్ కోకోనట్ మిల్క్, దాంతో పాటు పన్నీర్ పీసెస్, ఫస్ట్ సాలడ్ విత్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ. ఆ గ్లాస్ కన్నా వాటర్ ఎక్కువ తాగకూడదు. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ మీల్. దీని తర్వాత 4 o'clockకి మీరు ఏదైనా ఇష్టం వచ్చిన స్నాక్ తినొచ్చు. ఐ డోంట్ మెన్షన్ యువర్ స్నాక్, ఇట్స్ యువర్ విష్. అసలు ఇన్నిసార్లు తింటామండి మనం? తింటారు. ఇది తిన్నా కూడా పెరగరు. నా వెయిట్ తగ్గాక ఇన్ని తిన్నా కూడా పెరగరు. అదే, ఏదైనా స్నాక్ తినొచ్చు. బజ్జీ బోండా కూడా పర్లేదు? పర్లేదు. మైసూర్ బజ్జీ ఏదైనా నూనె బాగా పీల్చుకుని ఇలా అంటే నేను చూసుకుంటానండి. ఇఫ్ యు ఆర్ కీపింగ్ యువర్ ఎంటైర్ థింగ్ హెల్దీ, వన్ అన్హెల్దీ థింగ్ విల్ నాట్ బాదర్ యువర్ బాడీ. అండ్ డోంట్ ఫీల్ గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. when you are eating don't feel guilt. అంతే. మళ్ళీ నైట్ ఇలాగే. నైట్ కావాలంటే బిర్యానీ తినమంటాను, లేదా పెసరట్లు, మినపట్లు, మినప్పప్పు గారెలకి వేస్తాం కదా, గారెలు వేయకుండా అట్టుతో చేస్తాం. బొబ్బర్లు దోశ, బొబ్బర్లు దోశ కానీ, శనగల దోశ కానీ. సో మంచి ప్రోటీన్. 2 దోశలు నేను అసలు కౌంట్ చెప్పను. 2 తింటారా, 3 తింటారా, 4 తింటారు. మరి దానిలో కొబ్బరి చట్నీ అది దట్ ఇట్ సెల్ఫ్ ప్రోటీన్. అంతే. అలా తీసి మజ్జిగ తాగొచ్చా తర్వాత? ఇంకా నో మజ్జిగ లేదా ఆకలి వేస్తే కర్డ్ తీసుకోండి అని చెప్తాను. అంతే. లిక్విడ్స్ ఆఫ్టర్ 8 తగ్గించమంటాను. 8 లోపల ముగించేయాలి బంద్. 7 లోపలే. 7 లోపల ఐడియల్ గా ముగించేయాలి. అంతేగాని ఇంకా పాలకూర, ఈ మైక్రో గ్రీన్స్, సన్ఫ్లవర్ ఆకులు అవి ఇవి తీసి కుసి పట్టక్కర్లేదు.
ఈ మాత్రం ఉంటే చాలు. దిస్ ఇస్ అ టిపికల్ డే ఇన్ మెయింటెనెన్స్ డైట్. మెయింటెనెన్స్. సపోజ్ వెయిట్ లాస్ అయితే ఇది ఎలా మారుతుంది సుమారుగా? వెయిట్ లాస్లో ఇప్పుడు ఈ కార్బ్స్ ఏవైతే ఉన్నాయో మనం రైస్ ఐటమ్స్ అవన్నీ తగ్గించేసేసి అన్ని న్యూట్రియంట్స్ పార్ట్కి వెళ్ళిపోతాయి. ఓకే. ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి, ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫ్యాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, గట్ హెల్త్కి ఇవ్వాలి, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఇవ్వాలి, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి ఇవ్వాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. అది సో నా క్యాలరీస్ మొత్తం అయిపోతాయి. మళ్ళీ దాంట్లో క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీ మెటబాలిక్ రేట్ ఏంటో నాకు తెలియదు. నేను ఒక ఫస్ట్ వీక్ ఒక క్యాలరీ కౌంట్తో పంపిస్తాను. 1500 క్యాలరీస్ ఇచ్చాను. మీ బాడీ రియాక్షన్ రాకపోతే ఐల్ కట్ 100 క్యాలరీస్ మోర్ నెక్స్ట్ వీక్. ఇంకా రాకపోతే ఇంకొక 50 క్యాలరీస్ తగ్గిస్తా. ఇంకా రాకపోతే అప్పుడు నేను డిఫరెంట్ డైట్ ప్లాన్కి వెళ్తాను. ఆకలేస్తే ఎడిషనల్ ఆడియో ఉంటుంది. యూ హ్యావ్ ఎడిషనల్ ఆడియో 10 వెరైటీస్ ఉంటాయి. ఓకే. దెర్ ఈస్ నో లిమిటేషన్స్. సో అలా ఈజీగా న్యాచురల్గా బట్ అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ గా మీరు తగ్గిస్తున్నారు. సస్టైనబుల్. బికాజ్ ఈ షార్ట్ కట్స్ నేను ఇంకోటి కూడా విన్నాను. ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్, బ్లోటింగ్, అక్యూట్ అంటే ఒకలాంటి అపెండిసైటిస్ లాంటి నొప్పులు రావడం, ఇవన్నీ విన్నాను నేను. అంటే ఎలా టాలరేట్ చేస్తారో తెలియదు కానీ. బట్ వాళ్ళు తొందరగా తగ్గాలి అనుకున్నప్పుడు డైట్ చేయలేని వాళ్ళే వెళ్తారు. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మార్బిడ్ ఒబిసిటీ అంటే ఎక్కువగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఒక బూస్టర్ గా కావాలి ఫస్ట్ లో. ఒక 4 ఇంజెక్షన్స్ తీసుకున్నా బట్ అల్టిమేట్లీ ఫండమెంటల్స్ వచ్చేయాలి. అదేంటంటే ఇవాంటి రోజుల్లో ఈ జనరేషన్ లో మనం పూర్వం తిన్నట్టు తినకూడదు. అన్ని మానిటర్ చేసి టైలర్ మేడ్ గా చేసుకోవాలి. ఇది మాత్రం క్లియర్ అయిపోయింది మీ నా డైట్ లో స్పెసిఫిక్ గా నేను చెప్పింది తినగలిగిన వాళ్ళే రావాలి. అవును. మీ చాయిసెస్ ఇవ్వను. సౌత్ ఇండియన్ మీలే ఉంటుంది. ఎందుకంటే ఐ వర్క్ ఆన్ ఎవ్రీథింగ్. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటాను, ఇమ్యూన్ సిస్టమ్ మీద, మెటబాలిక్ సిస్టమ్ 6 కల్లా ఆపేస్తాను, 6-7 కల్లా. సో యూ నీడ్ టు బీ స్ట్రిక్ట్. అవన్నీ చేయగలిగిన వాళ్ళు, ఎవరైతే లైఫ్ స్టైల్ మెడికేషన్స్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళే వాకిన్ అవుతారు. ఇప్పుడు నేను 0 మైదా బ్రెడ్ అని ఒకటి చూసానండి స్విగ్గీలో. అది మంచిదంటారా? అది ఆ కంపెనీ వాడు నిజంగా 0 మైదా వాడాడో లేదో మనకేంటి ప్రూఫ్? కాబట్టి అలాంటివి కూడా అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. అయితే అవాయిడ్ చేసే కన్నా కీటో మీల్స్ అని వస్తుంటాయి. అవాయిడ్ చేసే కన్నా మినిమైజ్ చేస్తే బెటర్ ఏమో. అది అంతే. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ మైదా వీక్లో 1 or 2 ఓకే. డోంట్ టేక్ ఇట్ ఎవ్రీ డే. అండ్ మైదా తీసుకుంటున్నప్పుడు మైదాలో ఏమి ఉంది? గ్లూకోజ్ స్పైక్స్ ఉన్నాయి. సో ఆ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గించడానికి వెజిటబుల్స్ అలవాటు చేయండి. అదే ఫస్ట్ సాలెడ్ తిన్న తర్వాత దాంతోపాటు చక్కగా అల్లము, చియా సీడ్స్ కలిపిన వాటర్, కొంచెం వామ్ వాటర్, మీల్తో పాటు వామ్ వాటర్ చిన్నపిల్లలకి అలవాటు చేయండి. బౌల్ మూమెంట్ చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా అది అలవాటు అయింది. వాళ్ళు కోల్డ్ వాటర్ తాగరా అన్నం తినేటప్పుడు. అండ్ అన్నం తినేటప్పుడు బాటిల్ వాటర్ పెట్టద్దు, ఒక గ్లాస్ వాటరే పెట్టాలి. అది వామ్ వాటరే పెట్టాలి. ముద్దపప్పు, నెయ్యి మంచిదే అలౌడ్. ఏదైనా మంచిది వెజ్. సో మరి ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ పాత్ర ఏమిటి మీ డైట్లో? ఫ్రూట్స్ని ఫ్రూట్స్గానే తీసుకోమంటాను. ఫ్రూట్స్ ఆఫ్టర్ యువర్ బిగ్ మీల్. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు ఫుడ్ తర్వాత వెంటనే ఫ్రూట్స్ తినకూడదు. సో వాళ్ళైతే 4 o'clock స్నాక్ కింద తీసుకోవచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నైట్ అయితే ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఒకవేళ అలా తీసుకోవాలి అన్నా సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ లైక్ గోవా, ఆరెంజ్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఎక్కువగా. వాటర్ మిలన్లో కూడా గ్లూకోజ్ స్పైక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ అంటే పెద్ద మీల్ తిన్న తర్వాత తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు అప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్కి, ఫుడ్కి డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయి. మళ్ళీ అవి లోపలికి వెళ్ళంగానే ఆ రెండింటి వల్ల ఆ ఫుడ్ డిస్టర్బ్ అవుతుంది, ఆ 2 యాసిడ్స్ వల్ల. సో అందుకనే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు అలా తీసుకోవద్దు. 4 o'clock మళ్ళీ మీల్ అయిన తర్వాత 4 o'clock అది కొంచెం డైజెషన్ అయిన తర్వాత 4 o'clock తీసుకుంటే బెటర్. దీంతో పాటు టిపికలీ హౌస్ వైఫ్స్ అంటే మోడరేట్ ఇంట్లో పని ఉండే హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ తప్పనిసరిగా చేయాలని చెప్తారా మీరు మీ డైట్ ప్లాన్లో ఉన్నప్పుడు? ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరిగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. వాకింగ్ అయినా చాలు. అది గడ్డి మీద నడిస్తే ఇంకా మంచిది. లేదా అది కూడా నడవటం టైం లేదు, బయటికి వెళ్ళే టైం లేదంటే పిల్లలందరినీ పంపించాక హాల్లోకి, బెడ్రూమ్లోకి కూడా తిరిగినా మంచిది. యూ నీడ్ టు హ్యావ్ సమ్ వర్కౌట్. అంటే ఒక మూమెంట్ ఉండాలి బాడీకి. ఎప్పుడు కదలకుండా కూర్చోవటం, పడుకోవటం, ఈ వంటగదిలో గెరటి తిప్పటం అనేది కాదు. ఇంట్లో పనులకి మనకి బాడీ మూమెంట్స్ రావు. కొంచెం ఒక 40 minutes అన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా తిరగగలిగినప్పుడు మెట్లు ఎక్కుతున్నా మెట్లు ఎక్కకూడదు. మెట్లు ఎక్కి దిగేవి ఎక్కువ. ఆ ఎక్సర్సైజ్ అంత మంచిది కాదు.
వాక్ ఇన్ ఏ నార్మల్ ఇది. రోడ్డు మీద కానీ పార్క్లో కానీ నడిచి, లేదా అవి లేని వాళ్ళు ఇంట్లో నడవటం మంచిది. ఒక 20 మెట్లు ఎక్కిన తర్వాత బాగా ఆయాసం వస్తుందంటే ఏంటి అర్థం? Weight అనీమియానా, వీక్నెస్సా, లేకపోతే వెయిట్ వెయిట్ వల్లే వస్తుంది? వెయిట్ వల్ల వస్తుంది, అనీమియా వల్ల కూడా వస్తుంది, అలా సెట్. సో అది కాబట్టి ఇది ఇవన్నీ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా, బికాజ్ మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ థింగ్. మొంజారో ఏం చేస్తుంది? హంగర్ని ఆపేస్తుంది, గ్రేలిన్ అనే హార్మోన్ని కంట్రోల్ చేసేస్తుంది. ఆ గ్రెలిన్ అనే హార్మోన్ కంట్రోల్ చేయడం ద్వారా మనకు ఆకలేదు కాబట్టి మన ముందు బిర్యానీ ఉన్నదేను తినం, తినాలని కూడా అనిపించదు. కానీ అది ఒక అసహజమైన ఇది కదండి. మరి అంటే తినాలనిపించాలి, బట్ మితంగా తినగలగడమే. వాళ్ళు అలాంటివి కంట్రోల్ చేయలేకనే కదా అది ఆఫ్ చేసుకునేది. అది తీసుకుంటున్నారు. కానీ అందుకనే అడుగుతున్నాను, బికాజ్ అలా చేయడం వల్ల చాలా మంది మొంజారో ఫేస్ అని కూడా ఇప్పుడు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫేస్ అంతా పాడై మజిల్ లాస్ కళ పోయి మజిల్ లాస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రెడ్ చేయాలి. అంటే మరి అఫ్ కోర్స్ డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్. బట్ వెనిలా గారి డయట్ మాత్రం అందరికీ అన్ని విధాల సేఫ్, హెల్దీ అండ్ హ్యాపీ డయట్. డెఫినెట్లీ ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ. నా డైట్ చేస్తున్న వాళ్ళు నా క్లయింట్స్ ఫ్రమ్ అవర్ 8 years. నేను 15 years నుంచి ఉన్నాను, 5 years నుంచి ఎక్స్ట్రీమ్ ఉన్నాను. ఐ హ్యావ్ మై బ్యాకప్ క్లయింట్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎస్. సో అందరూ మీ దగ్గర ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉంటారు ఎక్కువ మంది. మెయింటెనెన్స్. అండ్ యూ మానిటర్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ బూస్ట్ అండ్ ఎనర్జీ. అందులో మీరు మీకు ఆపుకోలేని క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? నేను తింటా బిర్యానీ క్రేవింగ్సే ఉంటాయి. అంటే బట్ వీక్లీ వన్స్, 10 daysకి వన్స్ అలాగా. ఏదైనా మితంగా, మోడరేట్ గా, సహజంగా ఉండాలి. బిర్యానీ తిన్నా ఎలా తినాలి అనేది నేర్చుకోవాలండి. మైదాలో మిస్ అయిన పదార్థాలు యాడ్ చేసుకుంటే అది కూడా తినచ్చు. అది మైదా ఈజ్ 0 nutrients, అంటే ఎంటీ క్యాలరీస్ అంటాం. సో దానిలో మనం గ్రేటెడ్ బీట్రూట్ వేస్తే ఫైబర్ వస్తుంది. లేకపోతే ముందు ఒక సాలడ్ తినండి, బాయిల్డ్ వెజిటబుల్స్ తినండి, తిన్న తర్వాత ఇది తినండి అని పిల్లలకి అలవాటు చేయాలి. మనకు తెలుసు మనం తినలేము అని, మనం తినగలిగేలాగా ముందు మనం ట్యూన్ చేసుకుంటే పిల్లలకి చెప్పచ్చు. దాంతోపాటు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు, బటర్ మిల్క్లో కూడా స్ప్రైట్ వేసి మిక్సీ వేసేసి ఒక వాటర్ మిలన్లో మొజిటో, అసలు కూల్ డ్రింక్స్ కలపటం నాకు అది చాలా విచిత్రంగా ఉంది. చాలా చోట్ల చూసాను, పెళ్లిళ్ళు కూడా పెడతారు అలా. ఈ మింట్ వేసేసి కొంచెం దాన్ని వర్జిన్ మొహిటో లాగా టైప్ లో ఫ్రూట్ జ్యూస్ అది కలిపేసి చేస్తున్నారు, పంచ్ లాగా. ఫ్రూట్ పంచ్ మొహితో కలిపి వాటర్ మిలన్ వేసి స్ట్రాబెర్రీస్ వేసి బ్లెండ్ చేసేసి ఇచ్చేయటం. అది ఎంత క్యాలరీస్ తెలుసా. ఆల్రెడీ ఫ్రూట్ జ్యూసే షుగర్ స్పైక్స్ ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి, దాంతోపాటు కూల్ డ్రింక్ మిక్స్ చేయటం. అది మనం చల్లగా వేడిగా అసలు అంటే చల్లగా తాగాలనిపించినప్పుడు ఎండలో నుంచి వచ్చినప్పుడు గబగబా తాగేస్తాం. వర్స్ట్ థింగ్, అక్కడ షుగర్ స్పైక్ అయిపోతుంది ఎంప్టీ స్టమక్ మీద. చక్కగా మజ్జిగ తాగితే మంచిది, దానికి చల్లటి నీళ్ళలో మజ్జిగ తాగితే మంచిది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే చల్లగా తాగటం ఆపేసేయాలి. సో అదే మీ డైట్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు టైలర్ మేడ్ గా దాని ఒక హెల్త్ కి, ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్లాన్, యాక్చువల్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ ప్లాన్. ఇట్స్ లైఫ్ స్టైల్ ప్లాన్. అండ్ దాంతో పాటు వచ్చే స్కిన్ గ్లో మీలాగా మెరుస్తూ చర్మం వస్తుందా? మాయిశ్చరైజర్ బాగా వాడమని చెప్పండి. ఆ మధ్య మీరు మేకప్ వేసుకోలేదని బాగా వైరల్ అయింది. మీరే నేనే చేశాను. వై దే డిడ్ మీన్స్ ఐ నీడ్ టు బీ స్పోర్టివ్. నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా స్వప్న గారు. మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం, మనం 10 మందిని హ్యాపీ చేయలేము. కరెక్ట్. ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. ఐఎమ్ హియర్ టు డూ వాట్ ఎగ్జాక్ట్లీ మై వర్క్. అంతే కదా, అంతే. అది చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను మేకప్ వేసుకున్నా తప్పు లేదు. అవును, మేమందరం ప్రొఫెషనల్ వేసుకుంటాం. యాక్చువల్లీ నాకు అది అర్థం కాలేదు, ఎందుకు మీరు మేకప్ వేసుకోను అనేది ఎందుకు అంత ఇదైంది. వెనీలా కలర్ కాదు అంటే కలర్ ఎవరు ఉండరా అసలు. నేనేమి అంత ఎక్స్ట్రీమ్ కలర్ అయితే కాదు, మా డాడీ చాలా మంచి కలర్. సో బై జీన్స్ ఐఎమ్ ఫెయిర్. సో నేను హెల్తీగా తింటాను. 10 కల్లా నిద్రపోతానండి, 10-10:30. 6 o'clockకి నా మీల్ స్టాప్ చేయటం అనేది 100% చేస్తాను. మై లంచ్ అండ్ డిన్నర్ at 4 o'clock నాది. మహా అయితే 6 అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ ఉంటే తప్పితే నా మారుతుంది తప్పితే
నేను అసలు సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళను. ఇది బాగుంది. అంటే లేట్ నైట్ మేల్కోకపోవడం గట్ హెల్త్కి ఓవరాల్ వెల్బీయింగ్కి ఎంత అవసరమో ఇవాళ మీరు డంకా బజాయించి మరీ చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు మీరు అన్న రెజిమెన్ ఏదైతే ఉందో 45 డేస్ది అవి ఫాలో అవుతే కూడా గట్ హెల్త్ రీసెట్ అవుతుంది. చాలా చాలా అవుతుందండి. అంటే గట్టికి ఎప్పుడు మనకు ఫుడ్ కావాలి, ఇవంతా నేను కూడా చేస్తాను. అదే ఇదివరకు పూర్వకాలం న్యాచురల్గా వచ్చేవి, ఇప్పుడు మనకి కాలక్రమంలో అన్నీ మారిపోయి మనం దానికి ఇవ్వవలసి వస్తుంది. అడిషనల్ వైటమిన్స్, ప్రోబయోటిక్స్, ఇవన్నీ కూడా వీటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రైట్, వెరీ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ వినీల గారు. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.